హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. పల్లెటూర్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మాధవధార నుంచి సింహాచలం మెట్ల మార్గం ద్వారా ఎలా వెళ్ళాలి చూపిస్తాను. ఎక్కడికి ఎలా చేరుకోవాలనే వీడియో నేను మాధవధార టెంపుల్స్ గురించి ఒక వీడియో చేశాను. దాన్ని లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీడియో పూర్తిగా చూడడానికైతే ప్రయత్నించండి. ఆద్యంతం మీకు నచ్చుతుందని అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా సింహాచలం బయలుదేరిపోదాం. ఆ కింద నుంచి స్టార్ట్ చేసాము. ఇలా వెళ్ళిపోవాలన్నమాట. ఫాస్ట్గా నడిచే వాళ్ళు అయితే ఒక 1 అవర్లో వెళ్ళిపోవచ్చు అని అన్నారు. చూద్దాం మనం ఎంత టైంలో వెళ్ళగలుగుతాము. కరెక్ట్గా మనం 12 గంటలకు స్టార్ట్ చేసాము. ఇక్కడ మాత్రం కొంచెం కష్టంగానే ఉంది, ఎందుకంటే బాగా స్ట్రైట్గా ఉన్నాయి మెట్లు. అవి కూడా పర్ఫెక్ట్గా వేయలేదు మెట్లు. రాళ్ళు పేర్చారనమాట మెట్లులాగా. ఫైవ్ మినిట్స్ అయింది బయలుదేరి, అప్పుడే అలుపు వచ్చేస్తుంది, ఆయాసం. చాలా చాలా స్ట్రైట్గా ఉన్నాయి మెట్లు. చూడండి ఫ్రెండ్స్, చెట్టు భలే ఉంది కదా. మంచి మంచి కళాకృతులు. ప్రకృతిలో ఉన్న గొప్పతనం అదే. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క దగ్గర మెట్లు కూడా సరిగా లేవు. కుర్రోళ్ళ ఆటోలు అయితే పర్వాలేదు, యంగ్ బాయ్స్ అయితే పర్వాలేదు. యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే కష్టమే. చెమటలు ఎక్కుతున్నాయి గట్టిగానే. చూడండి ఫ్రెండ్స్, వెనక ఫారెస్ట్. పెద్ద 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 చెట్లు ఏమీ లేవు, కానీ మనం వెళ్ళాల్సిన దూరం చాలా ఎక్కువే ఉంది. కాబట్టి అలా అడుగులు అడుగేసుకుంటూ వెళ్ళిపోదాం. కొత్తగా కొండలు ఎక్కే వాళ్ళకైతే మాత్రం కష్టమేనండి. మంచి నీడ ఉంటే కూర్చుందాం అనుకుంటే నీడ ఉన్న దగ్గర కూర్చోడానికి బాగాలేదు, కూర్చోడానికి బాగా ఉన్న దగ్గర నీడ లేదు. हरे कृष्णा हरे कृष्णा। हरे कृष्णा। कहाँ से आए भैया? धाकड़ का है भाई, मिश्रा वहीं से गायब कर देता है भाई साहब से। कहाँ से आया? सर हमारे अलग अलग जगह पूरा देश के, कोई यूपी का है, कोई आंध्र का है, कोई पंजाब का है। वो टोटल इंडिया घूम। यस यस వెరీ గుడ్ వెరీ గుడ్. ఫ్రెండ్స్, విన్నారు కదా వీళ్ళు ఏం మాట్లాడారో. నాకైతే అర్థం కాలేదు సరిగాన. హిందీ వచ్చిన వాళ్ళు ఉంటే ఎవరైనా కామెంట్ చేయండి ఏం మాట్లాడారో. దెబ్బకి ఒక 20 మినిట్స్ నడిచేసరికి అలుపు వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, మనం కింద నుంచి స్టార్ట్ అయ్యి 20 మినిట్స్ అవుతుంది ప్రజెంట్. ఇప్పటికి ఇక్కడికైతే వచ్చాము, ఇంకా చాలా జర్నీ ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ వరకు వచ్చాం కదా, ఇక్కడ వరకు
రాళ్ళని మెట్లుగా వేశారు. ఇక్కడి నుంచి అయితే ఇది ఒక శిల, ఈ శిలనే మెట్లుగా చెక్కారనమాట. చూస్తున్నారు కదా, చూడండి. ఈ రాయి మొత్తం ఇదంతా రాయే. ఈ రాయిని మెట్లుగా చెక్కారనమాట. అక్కడ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ వరకు మళ్ళీ మామూలుగా రాళ్ళని మెట్లుగా వేశారనమాట. ఇగో ఫ్రెండ్స్ వెళ్ళారు, వచ్చేస్తున్నారు రిటర్న్లో. भैया नमस्ते, कहाँ से आए हैं? हम तो नॉर्थ के हैं, बहुत दूर से। नॉर्थ स्टेट, यूपी। ओके, उत्तर प्रदेश। योगी आदित्यनाथ जी, गोरखपुर, वेरी गुड। जर्नी कितना टाइम? कहाँ पे? नीचे से 1 ऊपर, आवर। परवा नहीं? नहीं, हाँ काफी दूर है, सीढ़ियाँ, फिर उसके बाद स्लोप, ओके ओके सीढ़ियाँ हैं काफी। ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉన్నట్టుంది, అక్కడి నుంచి ఒకసారి సిటీ వ్యూ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ప్రకృతి సౌందర్యంతో పాటుగా नमस्ते, तेलुगु? हाँ, बढ़िया बढ़िया, वेरी गुड. कितना दूर है इधर से? बस. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఈ స్టేజ్ లాగా ఉంది కదా, ఇక్కడికి ఒక 5 years బ్యాక్ మా యోగా సెంటర్ వాళ్ళందరమే ఓంకారం క్లాస్ చేయడానికి వచ్చామన్నమాట. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకోవడానికి బాగుంటుంది, పడుకోవచ్చు హ్యాపీగా. సారు మేడం ఒరిస్సా నుంచి వచ్చారంట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మయ్య, ఈ ప్లేస్ చూసేటప్పటికి కొంచెం సంతోషం కలిగింది అనమాట. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి వచ్చాను కదా, నేను అనుకుంటున్నాను పైకి ఎక్కుతున్నాను, ఇది ఇంకా ప్లేస్ రాలేదు ఏంటబ్బా అలాగని. వచ్చింది అనమాట, ఇక్కడ ఉందన్నమాట. అయితే ఇక్కడి నుంచి ఇంకా నాకు తెలిసి ఇంకో 45 minutes పడుతుందేమో. పదండి వెళ్ళిపోదాం. అమ్మో భయ్యా, ఏడు భయ్యా, అక్కడ నల్ల ఉంది, ఎలుగుబంటి కాదు కదా. చూద్దాం అందరండి. ఓ మై గాడ్, అది చెట్టు కాలిపోయిందనమాట, నల్ల ఉంది. అమ్మో, ఇదే దూరం నుంచి చూస్తే మరి ఎలాగ ఉంటుంది. అమ్మో, ఆహా, ఓకే, దారికి అడ్డంగా పడిపోయిందని కాల్చేశారనమాట. ఇంక ఎండే కనపడట్లేదండి. ఓ మై గాడ్. ఓ ఓడల మర్రి, ఓంకరన్యా, ఓంకరన్యా, ఓడల మర్రి వచ్చింది అన్నయ్య. భలే ఎంటర్టైన్మెంట్ చేసేవాడు అన్నయ్య చిన్నపిల్లల్ని. నేను అంత చిన్నవాడిని ఏం కాదు కానీ నేను ఎంజాయ్ చేసేవాడిని మీ ప్రోగ్రామ్. ఓడల మర్రి, ఓయ్ పాత దెయ్యాలు ఫ్రెండ్స్ గట్రా పలికేశారు కనుక నేను పిలిచాను అలాగని. నేనేదో ఎంటర్టైన్మెంట్ కోసం చేశాను, మీరు వచ్చేకండి. ఓ మై గాడ్ ఫ్రెండ్స్, ఈ ఓడల మర్రితో పాటుగా ఈ చెట్టు కింద ఏదో పాడుబడ్డ బంగ్లా. అమ్మో, ఓ మై గాడ్. ఓడల మర్రి, దానితో పాటుగా ఈ బూత్ బంగ్లా ఒకటి తెలిసింది.
చాలా ఓల్డ్. అంత పూర్వకాలం ఎవరైనా ఉండేవారేమో, ఎవరైనా ఇక్కడ దేవస్థానంకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉండేవాళ్ళేమో. ఓ మై గాడ్. ఆహా, చెట్టు బిల్డింగ్ని పోగొట్టేసింది అనమాట. అయితే అమ్మో, చాలా పురాతనం అయిందండి. ఒకసారి లోపలికి వెళ్దామా? ఇలాంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు అంటే చెడు పలకకూడదు, జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి. కాబట్టి దయ్యం అంటే ఏముండవు, బుసుబుసులు ఉంటాయి, అవి జాగ్రత్త చూసుకోవాలన్నమాట. ఇక్కడైతే ఎటు లేవు. అమ్మో, ఎవరో మహానుభావులు, మరి ఎవరు ఉండేవారు? ఎవరైనా ఉంటే తెలుసుకుందాం. ఇది ఏంటి, దీని వ్యవహారం ఏంటి? ఎవరు లేరు, మనమే ఉన్నాం, మొక్కలమే. నాకు తెలిసి ఈ బిల్డింగ్ని ఎవరు చూపించుండరు యూట్యూబ్లో. మనమే మొట్టమొదటిసారిగా చూపిస్తున్నాం అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మరి ఎలా వచ్చాం అలా వెళ్ళిపోదాం జాగ్రత్తగా. అమ్మ, ఆ ఓడలమర్రి నుంచి వెళ్ళిపోతున్నాము. ఓడలమర్రి బూత్ బంగ్లా రెండు ఒక దగ్గరే ఉన్నాయండి. ఫ్రెండ్స్, వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది కాబట్టి మిగతా జర్నీని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదములు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.